దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా అందరికి వందనాలు. ఆరాధన వరకైతే అందరం ఉంటాం. కానుకలు అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటే ఖాళీ అయిపోతుంది మందిరం. ప్రార్థన చేస్తుంటే మందిరం ఖాళీ అవుతుంది. అలా కాకుండా 2 గంటల సేపు మనం దేవుని సన్నిధిలో కూర్చొని సంపూర్ణంగా దేవుణ్ణి మనము ఆరాధించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, అపోస్తుల కార్యము బైబిల్ని వర్తియండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనము చదవాల. 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. చిన్న మాట, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాను, లేచిపోకండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు దేవా, స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసమైన దేవుడవు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినము కూడా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకే వందనాలు తండ్రి. నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపజేయండి. మీరే మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేసి సరిదిద్దండి. నీ రాకడ కోసమై సిద్ధపాటు చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక సంఘ పెద్ద ఇలాగ అన్నాడంట, అన్నా వాక్యం చదివిన తర్వాత ప్రార్థన చేయకు అన్నాడంట. వాక్యం చదివిన తర్వాత ప్రార్థన చేయకన్నా అన్నాడంట. ప్రతి సేవకుడు ఏం చేస్తాడు? వాక్యం చదివిన తర్వాత ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు, చేయడా? చేస్తాడు. చేయకంటే ఏందబ్బా, ఏంది విషయం అంటే, ఏమి లేదన్నా, మా సంఘంలో ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు ఏంటంటే ప్రార్థన అంటే అయిపోయి లేచిపోతారు, ఉండరు, ఇంకా వాక్యం వినరు అన్నాడంట. అలా చేయరు మీరు, చాలా మంచోళ్ళు. అలా పోవాకరి. దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యమైంది. మనల్ని బతికించేది దేవుని వాక్యమే, మనల్ని జీవింపజేసేది దేవుని వాక్యమే. కాబట్టి గుర్తుంచుకోవాలని మనం చేస్తున్నాను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో సత్యమునకు సాక్షులు ఎవరు అంటే దేవుని దాసులు. అవునా? సత్యమునకు సాక్షులు దేవుని దాసులు. సత్యమునకు సాక్షులు సంఘమే. గత పోయిన వారం మనము విన్నాం, ప్రభు శిష్యులు సాక్షులుగా జీవించారు. ప్రభు చనిపోయి తిరిగి లేచాడని మేము సాక్షులమని వాళ్ళు చెప్పినారు. కాబట్టి ఆ సందేశాన్ని మనం విన్నాము. ఇప్పుడు మరొక సందేశాన్ని నేను మీ వద్దకు తెస్తున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రతి పాయింట్ కూడా రాయండి, రాసుకోండి, చదవండి. అవసరమైతే మీ సంఘాల్లో కూడా తెలియచేయవలసిందిగా నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయానికి వచ్చేద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము. త్వరగా తీయాలి. 9-10 వచనాలు. 9-10 వచనాలు చదువుతారా? సర్వజనులారా, జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఎట్టి సంగతులు తెలియజేయుదురు, పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించెదరు, తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవలెను, లేదా
విని సత్యమే అని ఒప్పుకొనవలెను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చాలు. దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. వాక్యం చెప్తున్న మాట చూడండి. సర్వజనులారా గుంపు కూడి రండి అనే మాట కనిపిస్తుంది. కూడి రండి, నేను మీకు జరగబోయేటువంటి సంగతులను తెలియజేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ యాకోబు కూడా తన అవసాన కాలములో తన వృద్ధాప్యమందు అందరిని పిలిపించుకున్నాడు. ఎంతమంది ఉన్నారు యాకోబున కుమారులు? 12 మంది కుమారులను పిలిపించుకొని జరగబోయేటువంటి సంగతులను తెలియజేసినాడు. ఎవరికి ఏమి జరగబోతుంది? రూబేను మొదలుకొని చిన్నవాడైన బెన్యామీను వరకు ఎవరెవరి ప్రవర్తన ఏ విధంగా ఉందో, ఎవరెవరి బతుకు ఏ విధంగా ఉందో, ఎవరు ఎట్ట జీవించినారో అన్ని కూడా తెలియజేసినాడు. అదేవిధంగా దేవుడు కూడా చెప్తున్న మాట, సర్వ జనులారా కూడి రండి అన్నాడు. సర్వజనులారా కూడి రండి, జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు. పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించెదరు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు మాకు సాక్షులను తేవలెను అన్నాడు. పూర్వకాలము జరిగిన సంగతులు మాకు ఎవరు చెప్తారు? నిజమే కదా. ఇప్పుడు మన తండ్రి కాలంలో ఏం జరిగిందో తండ్రి చెప్తాడు. తన తండ్రి కాలంలో ఏం జరిగిందో తన తండ్రి చెప్తాడు కదా. ఇట్లా పూర్వకాలంలో ఏం జరిగిందో ఇప్పుడు మనకు చెప్పేవారు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు కూడా లేరు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, దేవుడే అన్ని సంగతులను తెలియచేసేటువంటి వాడు. ఆది కాలం నుండి, ఆదాము నుండి, లేదా ఈ భూమి రవ్వంతైన లేనప్పటి నుంచి చెప్పేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అంత మాత్రం కాదు, ఈ బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి సత్యమని చెప్పుకొనవలెను అన్నమాట. ఇది సత్యం, ఆయనే సత్యం, ఆయన వాక్యము సత్యం, ఆయన మార్గము సత్యం, ఆయనే సత్యం అనేది బైబిల్ మనకు చెప్తున్నమాట. 10వ వచనం రాయబడిన మాట ఏమిటో చూడండి. 10వ వచనంలో మీరు తెలుసుకొని నన్ను నమ్మి అన్నాడు. మీరు తెలుసుకోండి, నన్ను నమ్మండి. తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది అనేది. నమ్మాల్సిన దేవుణ్ణి. మనం దేవుణ్ణి నమ్మాలా, మనుషులను కాదు. మనుషులను నమ్ముకున్నట కంటే ఆ మాట మీరు చెప్పండి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలా కీడా? మేలు అని వాక్యం చెబుతుంది. మనం ఎవరు నమ్ముకున్నాము? మనం ఎవరిని నమ్మినామంటే ఎక్కువగా మనం మనుషులను నమ్ముతూ ఉంటాం. అవునా? మనుషులను నమ్మువాడు చెడిపోతాడు. మనం నమ్మాల్సిన దేవుని గురించి వినాలా, నమ్మాలంతే. మేము విన్న వాటిని, కన్న వాటిని, చూచిన వాటిని చెప్పక ఉండలేం అని దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. యోహాను మొదటి పత్రిక రాస్తూ ఆ మాట చెప్పినాడు. చూడండి ఆ మాట. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోనేమో ఆ మాటలు ఉంటాయి. మనము చదవాలి ఆ మాటలు. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు.
జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కన్లార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము అన్నాడు యోహాను భక్తుడు. దాన్ని మీకు తెలియజేస్తున్నాం. మేము చెప్పేది సత్యం, అబద్ధం కాదు. బైబిల్ చెప్పేది సత్యం, అబద్ధం కాదు. అది ఎప్పటికీ అబద్ధం చెప్పదు. దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన మానవుడు ఏమైనా అబద్ధం ఆడడానికి? ఆయన దేవుడు కదా. దేవుడు అబద్ధం ఆడతాడా? ఇంకా దేవుడు అబద్ధం ఆడితే ఇంకేముంది? మనకు దేవునికి ఇంకా భేదం ఏముంది? అవునా? కాబట్టి మేము సాక్షులము, మేము దాన్ని మీకు తెలియజేస్తున్నాం. మేము చెప్పేది దేవుని గురించి చెప్తున్నాం, దేవుని మాట గురించి చెప్తున్నాం. భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది బైబిల్ చెప్తుంది. మానవుడు, ఏ మనిషి, ఏ దురాత్మ, ఏ వ్యక్తి కూడా తెలియచేయలేడు. ఈ భూమి మీద ఉన్న ఏ జ్ఞాని కూడా, లోక జ్ఞాని తెలియచేయలేడు. దేవుడే తెలియపరిచేవాడు అనేది మనము గుర్తుంచుకోవాలా. అందుని బట్టి ఈ 10వ వచనం రాయబడిన మాట, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు అన్నాడు. నమ్మిన మీరు సాక్షులు, నేను ఏర్పరచుకున్న నా దాసుడు, నా సేవకుడు నాకు సాక్షిగా నిలబడాల ఈ భూమి మీద అని అన్నాడు అన్నమాట. మనము సాక్ష్యం చెప్పాలా దేవుని గురించి. సాక్ష్యం ఇచ్చదా మన స్వామి యేసు దేవుడను చూ సాక్ష్యం ఇచ్చదా అన్నమాట. సాక్ష్యం చెప్పాలా. దేవుడు నీకు ఏం చేసినాడు, దేవుడు నీకు ఏ ఉపకారం చేసినాడు, ఏ మేలు చేసినాడు కదా. ఈ దినమున దేవుని దాసురాలు వచ్చి సాక్ష్యం చెప్పింది. నాకు దేవుడు ఈ విధంగా చేశాడు, నా కుమార్తె పాస్ కావడానికి దేవుడే, నా ప్రార్థన దేవుడు విన్నాడు, నా ప్రార్థన దేవుడు విన్నాడు. నా కుమార్తె పాస్ కావడానికి దేవుడు అన్న మీ ప్రార్థన, దేవుడు మీరు ప్రార్థించగా, మేం ప్రార్థించగా దేవుడు కార్యం చేసినాడు. సాక్ష్యం. సాక్ష్యం చెప్పండి వచ్చి అంటే ఎవరు చెప్పారు? కనీసం 31st రోజన్నా చెప్తారేమో సాక్ష్యం అంటే. ఎవరు చెప్పారు? అంటే సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడలేడా, నిన్ను పోషించలేడా, నీకు ఆహారం ఇచ్చి, నీరిచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి కుటుంబాన్ని ఇచ్చి, సంతానం అనుగ్రహించి, ఆస్తులను అనుగ్రహించి, ఉద్యోగాలు ఇచ్చి, అన్ని రకాలుగా నిన్ను కాపాడిన దేవుని గురించి 2 మాటలు చెప్పనీకి రమ్మంటే రారు. సాక్ష్యం చెప్పాలంతే. యేసుక్రీస్తు దేవుడు అంటూ సాక్ష్యం చెప్పాలా. నన్ను రక్షించిన వాడు ఆయనే, నాకు మోక్షము దయచేసిన వాడు దేవుడు ఆయనే అనే సాక్ష్యము చెప్పాలా. అందుకోసం మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడు నాకు సాక్షులు, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు లేడు అని వాక్యం చెబుతుంది. నాకు ముందు లేడు, నాకు వెనక ఏ దేవుడు లేడు. మళ్ళీ చాలామంది ఉన్నారే, దేవుళ్ళమని పిలిపించుకుంటున్నారే. వీళ్ళు దేవుళ్ళ. మనిషి ఎప్పటికీ దేవుడు కాజాలడు. మనిషి ఎప్పటికీ దేవుడు కాజాలడు. మనిషి అంతే. దేవుడు కాజాలాడు. దేవుడు ఉన్నాడు, ఆయనే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు. అందరు చెప్పే మాట ఇదే, దేవుడు ఉన్నాడన్నా అంటారు. కానీ మనుషులను పూజిస్తూ ఉన్నాం, మనుషులకు మొక్కుతూ ఉన్నాం. అది ఎంతవరకు సరైంది? యేసుక్రీస్తు చెప్పిన మాట, ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నాకు ముందు ఎవడు లేడు, నా తర్వాత ఎవడు కొడుక లేడు, పుట్టడు కొడుక అని చెప్పినాడు. తర్వాత
నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేనే యెహోవాను, నేనే దేవుడను, నేను తప్ప రక్షకుడు ఎవరు లేరు. రక్షకుడు అంటే యేసు అనే పేరుకు అర్థం ఏమిటి? రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు. నిన్ను నన్ను రక్షించువాడు ఆయనే. నీ రక్షకుడు ఆయనే. ఆమె ఒక కుమారుని కనును. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం రాయబడిన మాట. మత్తయి సువార్త 1:21లో దేవుని వాక్యం చెబుతుంది. చదవాలి, తీయాలా తొందరగా. ఆమెకు కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అనెను. మరియతో ప్రభు దూత చెప్పిన మాట. ఆమె కుమారుని కంటుంది. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించువాడు, కాపాడువాడు ఆయనే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యం చెబుతున్న మాట యెషయా గ్రంథం 43:11లో నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అన్నాడు. వేరే రక్షకుడు లేడు, వేరొక రక్షకుడు లేడు. నిన్ను రక్షించువాడు నీ దేవుడైన యెహోవా అని. అంతే. ఇబ్బందుల్లో నుంచి రక్షించువాడు ఆయనే, కష్టం నుండి రక్షించువాడు ఆయనే, అనారోగ్యత నుండి రక్షించువాడు ఆయనే, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో అన్నిట్లో తోడై ఉండువాడు ఆయనే. రక్షకుడిగా ఉండి రక్షించేటువంటి వాడు అనేది గుర్తుపెట్టుకోవాలా. మనల్ని ఎవరు రక్షించలేరు. మన తండ్రి రక్షించలేడు, మన తల్లి రక్షించలేదు. ఎవరు రక్షించరు. రక్షించాలంటే దేవుడి ఆయనే మన వెంట ఉండేవాడు, మనతో ఉండేవాడు, మనకు తోడై ఉండేవాడు ఆయనే. ఏ తల్లి తోడుండదు, ఏ తండ్రి తోడుండడు, ఏ తోడబుట్టిన వాళ్ళు తోడుండరు, ఎవరు తోడుండరు. నీకు తోడై ఉండేది ఒక్కడే, అది నీ దేవుడే. నిన్ను రక్షించేది ఒక్కడే, ఆయన నీ దేవుడే. శత్రు చేతులు పడకుండా, నరకానికి వెళ్లకుండా తప్పించువాడు, విడిపించువాడు, కాపాడువాడు, పోషించువాడు, సంరక్షించువాడు అన్ని కూడా ఆయనే అనే మాట కనిపిస్తుంది. కాబట్టి నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు నీకు లేడు. నీకు లేడు. ఎండ తగలకుండా మనం స్లాప్ వేసుకున్నాం, కానీ ఇదేం రక్షించదు మనల్ని. అవునా? ఎండ తగలకుండా గొడుగు పెట్టుకుంటాం, వాన పడకుండా గొడుగు పెట్టుకుంటాం, అంతవరకే అది. తర్వాత అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో, ప్రయాణాల్లో, పనుల్లో, అన్ని విషయాల్లో నీకు తోడై ఉండేది నీ దేవుడైన యెహోవా. నీవు నమ్మిన వాడి నీకు తోడై ఉన్నాడు అన్నది దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. 45వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22, 23 వచనాలు కూడా చూద్దాం. 22, 23 వచనాల్లో, బోధిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు సోదరి సోదరులారా, మనము రక్షించబడాలి అంటే దేవుడే మనకు కారకుడు. అది గుర్తుంచుకోవాలి. వాక్యం చెబుతున్న మాట ఇందులో మనం చదువుకున్నాం. బోధిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా చూడాల్సింది ఎవరి వైపు చూడాలా? చెప్పండి మీరే. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి చూడాల్సింది ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలా. అది వాక్యం చెబుతున్నమాట. బోధిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అన్నమాట ఉంది. రక్షణ పొందండి.
నమ్మని వారు ఏం చేయాలా? రక్షణ పొందాలా. దేవుని వైపు చూడాల. ముందు కలవరిలో నీ కోసమే యేసుక్రీస్తు ఏ విధంగా మరణించినాడో, ఏ విధంగా చనిపోయి సమాధిపడి తిరిగి లేచినాడో ఆయన వైపు మనము తిరిగి రక్షించబడాలి. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా, ఏ కుల మత భేదం లేదండి. ఇక్కడ ఈ భూమి మీదనే మాది ఈ కులము, మాది ఈ మతము, మాది ఈ పద్ధతి, మాది ఈ ఆలోచన అనేది ఉందేమో కానీ నీకు నాకు దేవుడు ఒక్కడే, నీకు నాకు రక్షకుడు ఒక్కడే. ఆయనే రక్షించేటువంటి దేవుడు. అందుకోసమే నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే అన్నాడు. దేవుడను నేనే అన్నాడు. మరి ఏ దేవుడు లేడు. నీకు రక్షణ ఇచ్చే దేవుడు ఎవడు లేడు. నేనే మీకు రక్షణ, నేనే మీకు రక్షకుణ్ణి, నేనే మీకు దేవుణ్ణి అని అంటూ రండి. 23వ వచనంలో నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లించుచు ఉన్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెబుతున్న మాట, నా ఎదుట ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి మోకాలు వంగాల్సిందే. ఆయన పేరట ప్రతి ఒక్కడి భూమి మీద పుట్టిన ఉన్నోడేమి లేనోడేమి, జ్ఞానవంతుడేమి జ్ఞానము లేనోడేమి, విద్యావంతుడేమి విద్య లేనోడేమి, ధనవంతుడేమి దరిద్రుడేమి, ప్రతి మోకాలు గుడక యేసుక్రీస్తు నామం చెప్పగానే వంగాల్సిందే, వంగాల్సిందే. అవునా? ప్రతి మోకాలు వంగనియు ప్రతి నాలుకయు దేవుని తోడని కదా, నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరింది, అది వ్యర్థము కానేరదు, వ్యర్థము కానేరదు. ఈ లోక దేవతలంతా ఆయన ముందరా సాగిలపాడి నమస్కరించి గడగడలాడాలి. ఈ లోక దేవతలంతా ఆయన ముందరా సాగిలపాడి నమస్కరించి గడగడలాడాలి. వంగని మోకాలన్నీ యేసయ్య ఎదుట, వంగని మోకాలన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసురాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా, యేసురాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రతి మోకాలు కూడా యేసు నామములో వంగాలి అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రండి 49వ అధ్యాయము యెషయా గ్రంథంలో చూడండి. 49వ అధ్యాయము 5-6 వచనాలు చూడాల. 49వ అధ్యాయము 5-6 వచనాల్లో, యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంత స్వల్ప విషయము. బోధిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండనట్లు నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం.
ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడిన మాట. గుర్తుంచుకుందాం. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. ఆయన దృష్టికి నేను గనుడను, ఆయన నాకు బలం. ఆయనే మనకు బలం. మన బలం ఎవరు? మన బలగం ఎవరు? మన బలము ఆయనే, మన బలగము సంఘమే. అవునా? మనమంతా ఒక సంఘం, దేవుని పిల్లలం. కాబట్టి యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెబుతున్న మాట, యేసుక్రీస్తు పని గురించిన 2 ప్రాముఖ్యమైన అంశాలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఒకటవదిగా ఇశ్రాయేలును దేవుని దగ్గరకు తిరిగి తేవడము. ఇశ్రాయేలీలు చెదిరిపోయినారు, అందరు కూడా. అవునా? చెదిరిపోయినారు. ఒక దినాన దేవుడు అందరినీ సమకూరుస్తాడు. ఇది చాలా మీరు జాగ్రత్త వినాలి ఈ మాట. దేవుడు అందరినీ సమకూర్చబోతున్నాడు. ఎవరిని? చెదిరిపోయిన ఇశ్రాయేలు అందరినీ సమకూర్చబోతున్నారు. వారు సమకూర్చబడాల ముందు, మన సంఘం ఎత్తబడాలంటే, ఈ సంఘం ఎత్తబడాలంటే ముందు అందరూ సమకూర్చబడాలి. అందరూ కూడా ఎక్కడికి రావాలి? వాళ్ళు యెరూషలేముకు రావాలా. వాళ్ళందరూ వారు రావాలా. తర్వాత మందిరాన్ని నిర్మించాలా. ఆ తరువాతనే సంఘము అనేది ఎత్తబడుతూ ఉంది అనే సంగతి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ సంగతి మీకు తెలిస్తే ఒకవేళ అంగీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అందుకోసమే వాక్యం చెబుతున్న మాట, తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు అనే మాట కనిపిస్తుంది. కాబట్టి ఇది ఇశ్రాయేలును దేవుని దగ్గరకు తిరిగి రప్పించుట అనేది వాక్యం చెబుతుంది. కొత్త నిబంధన సంఘములోని యూదా విశ్వాసులు, ఆ తర్వాత కాలంలోని యూదు విశ్వాసులు, చివరిగా ఇశ్రాయేలు, మిగిలిన శేషము, వీరందరినీ అంతిమగా పునరుద్ధరించడము అన్నది వాక్యం చెబుతుంది. సంఘ విశ్వాసులైతేనేమి, సంఘంలో యూదులైతేనేమి, అందరూ కూడా సమకూర్చబడాలి అనేది దేవుని వాక్యం చెబుతుంది. రెండవది ఏమిటంటే సమస్త జనులకు దేవుని వెలుగును, ఆయన రక్షణ సందేశాన్ని తీసుకురావడము అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి అందరూ సమకూర్చబడాలి, అందరు రావాలా, అప్పుడు సంఘం ఎత్తబడుతూ ఉంది అన్నది యేసుక్రీస్తు ప్రభువు గురించి ఈ మాట మనకు చెబుతూ ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలా. చూడండి, వాక్యం చెప్తున్నమాట, బోధిగంతముల వరకు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై అన్నజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించుతానని యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడిన మాటలు ఇందులో కనిపిస్తాయి. రండి, 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7 నుంచి చదువుదాం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కనులారా చూస్తూ ఉన్నారు. యెరూషలేమునందు పాడై ఉన్న స్థలములారా ఉత్సాహించి ఏకముగా సంగీత గానము చేయండి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. సమస్త జనముల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. బోధిగంత నివాసులందరూ
మన దేవుని రక్షణ చూచెదరు. ఎప్పుడు చూస్తారు? ఎప్పుడు చూస్తారు? భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ సంఘం ఎత్తబడిన తర్వాత. అవునా? సంఘం ఎత్తబడుతుంది, దేవుడు వస్తాడని ఎంత మొత్తుకుని చెప్పినా కానీ ఇంకా నమ్మకున్నారు. కొంతమంది తాగుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, కొంతమంది ఇచ్చలవిడిగా బతుకుతూ ఉన్నారు. మరి యవనస్తులైతే ప్రభు చెంతకు రాకుండానే బతుకుతూ ఉన్నారు. యేసు ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు మనకు. నేను మీకు వాస్తవం చెప్తున్నాను, ప్రభు చెప్పిన మాట ఇది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఆమెకు తెలిస్తే కనుక సిద్ధపడుతుంది. కానీ అది కాదు, ఎప్పుడొచ్చేది తెలుదు, ఎప్పుడు నొప్పులు వచ్చేది తెలుదు. అవునా? అదేవిధంగా యేసుక్రీస్తు కూడా వస్తాను చెప్తాను, ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి మనం ముందు ఏం చేయాలా? సిద్ధపడి ఉండాలా అని చెప్తున్నాను. వాక్యం చెబుతుంది ఆ విధంగా. కాబట్టి ఇవన్నీ మనము చెప్పుకోలేం, కానీ గుర్తుంచుకోండి, చదివిన కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. చివరిలో రాయబడిన మాట మనం చూడగా, చివరి వచనం రాయబడిన మాట, సమస్త జనముల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూస్తారు. బూదిగంత నివాసులందరూ కూడా మన దేవుని రక్షణ చూస్తారు. ఈనాడు తెలియక కదా, తెలియక సంఘాన్ని హింసిస్తూ ఉన్నారు. తెలియక వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియదు. మనం చెప్పేది అర్థము చేసుకోరు. మనం చెప్పేది అర్థం చేసుకోరు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అనవసరంగా కదా, అనవసరంగా చర్చిలు కాల్చివేయడం, బైబిల్ కాల్చివేయడం, అనవసరంగా కొట్టడము, అనవసరంగా చంపడము. అందుకని యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట అదే కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక మీరు క్షమించము. ఏం చేసేది తెలుదు మీకు. దేవుని వాక్యము చెప్పే మాట. దేవుడు మంచి కొర చెప్తాడు కానీ కీడెప్పుడు చేయడు. అందుకోసమే రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రభు అన్నాడు, యెహెజ్కేలుతో అన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 10-11 చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 10-11 చదవాలి. 10-11 రాయబడిన మాట, నరపుత్రుడా, చెవి ఎగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులార విని నీ మనసులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటించుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడని చెప్పమని ఆయన నాతో చెప్పాను అన్నమాట. విన్నా వినకపోయినా చెప్పుపోయి. అర్థమైంది కదా? ఈ నీ మాటలు, ఈ నా మాటలు, అవునా, ఈ నా మాటలు చెవి ఎగ్గి నేను నీతో చెప్పు మాటలన్నీ చెవులార విని మనసులో ఉంచుకొని చెప్పుపోయి. అర్థమవుతుందా? విన్నా వినకపోయినా చెప్పాల్సిందే. ఆ మాట గుర్తుంచుకో. 16వ వచనం రాయబడిన మాట, 16వ వచనంలో, ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అని చెప్పినాడు. ఒక దుర్మార్గుడు ఉన్నాడు. వినాలి బాగా. ఇప్పుడు తాగుబోతున్నాడు అనుకోండి, ఏం చేయాలా? మనము చెప్పాలా, అన్నా తాగొద్దు, తాగితే చెడిపోతావు, నీ వల్ల నీ భార్య, నీ వల్ల నీ కుమారులు బజారు పాలవుతారు. చెప్పే బాధ్యత ఎవరిది? చెప్పే బాధ్యత ఎవరిది అంటే వాక్యము తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలా? చెప్పాలా. వినని వినకపోని అది నీకు సంబంధం లే, చెప్పే బాధ్యత అనేది. ఒక దుర్మార్గుడు, ఒక నరహంతకుడు ఉన్నాడు, చెప్పుపోయి. వింటాడా?
వినులేనా అంటాం, కానీ విన్నా వినకపోయినా నువ్వు చెప్పాల్సిందే. ఒకవేళ తాను పాపం చేస్తూ చనిపోతే గనుక అతని గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నేను నీకు చెప్తే ఎందుకు పోయి చెప్పలే? ఎందుకు చెప్పలే పోయి? నువ్వు నీకు దుర్మార్గుడు కావచ్చు, నీకు శత్రువు కావచ్చు, అయినా నువ్వు దేవుని కుమారుని కాబట్టి, కుమార్తెకు వాటి చెప్పే బాధ్యత నీకు నాకు ఉంది. అందుకే ప్రభు అన్నాడు, అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా చేస్తానని చెప్పినాడు. వచనం 19, అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను నువ్వు తప్పించుకుంటావు. నువ్వు చెప్పిన వినకుండా చచ్చిపోయావు అనుకోండి, నువ్వు తప్పించుకుంటావు అన్నాడు. 21వ వచనం, అయితే పాపము చేయవలదని నీతి గల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును, నీ మట్టుకు నీవు ఆత్మను తప్పించుకొందువు. చెప్పినా విన్నాడు కాబట్టి నీ మట్టుకు నువ్వు తప్పించుకుంటావు. చెప్పే బాధ్యత నీది అని అన్నాడు. చెప్పాలన్న వద్దా? మనము చెప్పాలని వాక్యం చెబుతుంది. రాసుకోండి, చెప్తాను. ఏహెచ్కేలు గ్రంథంలోనే 33:7-11 వరకు, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 14-17 వరకు, యోనా గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు, 3వ అధ్యాయం 1-5 వచనాలు చదవండి మీరు. తర్వాత ఇవన్నీ చెప్పడానికి టైం చాలదు కాబట్టి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. యోనాకు చెప్పినాడు, పో చెప్పి నినవే పట్టణస్థుల దోషం నా దృష్టి ఘోరమైంది, పై ప్రకటించమని చెప్పినాడు. ప్రకటించాడు. పోయి ఒక్కరోజు ప్రకటించినాడు. వారు మారు మనసు పొందారు, రక్షించబడ్డారు, పాపాలు ఒప్పుకున్నారు, దేవుని రాజ్యం చేరినారు. చెప్పాలంతే, పారిపోకూడదు. మళ్ళా యోనా పారిపోయినాడు మొదట్లో, అయితే మళ్ళా దేవుడు విడిచిపెట్టలేదు, తీసుకొచ్చినాడు, చెప్పించినాడు. అందరూ మారు మనసు పొందారు. ఈనాడు కూడా నువ్వు మారు మనసు పొందకపోతే గనక, నువ్వు మారు మనసు పొందితేనే మంచిది. పొందకపోతే గనక నువ్వు చనిపోతావు, నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఆరని అగ్ని, తీరని బాధ, ఒక్క చుక్క నీటి బొట్టు దొరకని స్థలం, ఓదార్చు వారు ఉండరు, ఆదరించు వారు ఉండరు, బతిమాలుకునే వాళ్ళు ఉండరు. అవునా? ఎవరు అక్కడికి రారు. అందుకోసమే సమయం ఉండగానే ఏం చేయాలా? ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని సొత్తుగా చేయబడి దేవుని చేరండి. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి యవనస్తులు ఉన్నారు ప్రభువా, నేను ఎరగని వాళ్ళు ఉన్నారు, వారు కూడా ఈ నీ మాటలు విని పాపక్షమాపణ పొందుట కృప దయచేయండి, ప్రేరేపించండి. దేవా, ఈ దినం మాది కావచ్చు, రేపు మాది కాకపోవచ్చు. ఈ దినమే విశ్వాసం ఉంచిన కృప దయచేతండి, సహాయం చేయండి. ఎంతమంది ఈ మైకు ద్వారా, ఎంతమంది యూట్యూబ్ ద్వారా నీ వాక్యాన్ని విన్నారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. వారు కూడా రక్షణ పొంది నీ రాజ్యం చేరే కృప దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. మంచిది.